స్టార్ట్. హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు సురేష్ హిందీ అకాడమీ. నా పేరు శివకిషోర్. సురేష్ హిందీ అకాడమీ పూర్తి రెస్పాన్సిబిలిటీ నాదే, నేనే తీసుకుంటున్నాను స్టార్టింగ్ నుంచి. సో మీకు సంబంధించి ఇప్పుడు ఏపీ డిఎస్సి హిందీ 2025 రివిజన్ టెస్ట్ల గురించి సురేష్ సార్ మీకు పూర్తి డీటెయిల్స్ తెలియజేస్తారు. వాటిని మీరు సద్వినియోగం చేసుకోగలరని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎస్, నమస్తే అండి. మరి ఈ ఏపీ డిఎస్సి 2025కి సంబంధించి ఎప్పట్లాగానే ప్రతి ఎగ్జామ్ జరిగేటప్పుడు మన యాప్ ద్వారా రివిజన్ టెస్ట్లు కండక్ట్ చేయడం అనేటటువంటిది సర్వసాధారణమైనటువంటి విషయమే. మనల్ని చూసే ఇతర యాప్లు కానీ ఇతర సంస్థలు కానీ అన్నీ కూడా మొదలు పెట్టడం జరిగింది. సో మరి ఈ యొక్క ఏపీ డిఎస్సి 2025 నోటిఫికేషన్ మనకి మార్చి నెలలో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. మరి మే నెలలో, మే చివరిలో కానీ మే మధ్యలో కానీ ఎగ్జామ్ కండక్ట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడి నుండి చూసుకున్నా మనకి 5 నెలల సమయం లభిస్తోందండి. మరి ఈ 5 నెలల సమయాన్ని కూడా మనం సద్వినియోగం చేసుకోవాలి, పక్కా ప్లానింగ్తో, పక్కా షెడ్యూల్తో. సో ఏ సబ్జెక్టుకి ఎంత సమయం కేటాయించాలి, ఈ వివరాలన్నింటినీ కూడా నిక్షిప్తం చేసి మీకు ఒక పర్ఫెక్ట్ ప్లానింగ్ టైం టేబుల్ షెడ్యూల్ని రూపొందించడం జరిగింది. ఈ టైం టేబుల్ ప్రకారంగా ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి వివరాలను మనం చూద్దాం. మరి ఏపీ డిఎస్సికి సంబంధించి, టెట్కి సంబంధించి కాదండి, ఏపీ డిఎస్సి హిందీ వారి కోసం దాదాపుగా 140 రోజుల ప్లానింగ్తో టెస్ట్, రివిజన్ టెస్ట్లు 8 సబ్జెక్టుల పైన టైమింగ్స్తో సహా ప్రణాళికను తయారు చేసి రూపొందించబడినటువంటిదండి ఈ షెడ్యూల్. మరి దీన్ని క్రమం తప్పకుండా ఖచ్చితంగా పాటిస్తే మరి 2025 డిఎస్సిలో 80 మార్కులకి కండక్ట్ చేయబోతూ ఉన్నారండి. ఇందులో దాదాపుగా 70 నుండి 75 వరకు సాధించే అవకాశం ఉంది. మళ్ళీ 80కి 80 అని ఎవరు చెప్పలేమండి. 70 నుండి 75 మధ్యలో వచ్చినా మీరు మీ జిల్లా టాప్లో ఉంటారు. మరి ఈ రివిజన్ టెస్ట్ల తేదీలను అనుసరించి ఆయా తేదీల్లో రాత్రి 9:30 కల్లా అప్లోడ్ చేయబడతాయి. వాటిని మీరు 1 గంటలోనే కాదండి, ఎప్పుడైనా రాసుకోవచ్చు. మరి కోర్స్ వ్యాలిడిటీ మనకి 6 మంత్స్ ఉంటుంది. కాబట్టి ఆ 6 మంత్స్లో మీరు ఎప్పుడైనా రాసుకోవచ్చు. మరి మొత్తం ఎన్ని టెస్టులు ఇక్కడ చూద్దామండి. మొత్తం టెస్టుల సంఖ్య 40. జాగ్రత్తగా చూడండి, మొత్తం 40 టెస్టులు అండి. 40 టెస్టులను ఏ విధంగా డివైడ్ చేశామంటే టోటల్ సిలబస్ని 25 సమభాగాలుగా వర్గీకరించాం. 25 రివిజన్లుగా చేయడం జరిగింది. సో కాబట్టి 25 రివిజన్ టెస్టులు ఉంటాయి. 25 రివిజన్ టెస్టులు టోటల్ సిలబస్ పైన. అంటే ప్రతి సబ్జెక్ట్ని 25 భాగాలుగా చేశాం. సైకాలజీ 25 భాగాలు, మెథడాలజీ 25 భాగాలు, జీకే 25 భాగాలు, కరెంట్ అఫైర్స్ 25 భాగాలు, పర్స్పెక్టివ్స్ 25 భాగాలే. సో అదేవిధంగా గ్రామర్, లిటరేచర్ అన్నీ కూడా 25 భాగాలుగా చేయడం జరిగింది. మరి ప్రతి రివిజన్ టెస్టులో 60 బిట్స్ ఇవ్వడం జరుగుతుందండి. 60 బిట్స్, ఆ లెక్కన 25 × 60 1500 బిట్స్ అవుతాయండి. 1500 బిట్స్ అవుతాయి. మరి ఈ ప్రతి 5 రివిజన్ టెస్ట్లకి ఆ 5 రివిజన్ టెస్ట్ల తర్వాత ఒక గ్రాండ్ టెస్ట్ని కండక్ట్ చేస్తాం. ఆ లెక్కన 25/5 తీసుకుంటే 5 గ్రాండ్ టెస్ట్లు అవుతాయండి. ఈ 5 గ్రాండ్ టెస్ట్లలో మళ్ళీ ఒక్కొక్క గ్రాండ్ టెస్ట్లో 80 బిట్స్ ఇవ్వడం జరుగుతుందండి. 400 బిట్స్ అవుతాయి. ఈ గ్రాండ్ టెస్ట్లో 400 అవుతాయి. గ్రాండ్ టెస్ట్లలో వచ్చే బిట్లు 400 అవుతాయండి. మరి ఈ విధంగా సిలబస్ అంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మొత్తం సిలబస్ని 5 సమభాగాలుగా చేసి 5 డివిజనల్ టెస్టులు కండక్ట్ చేస్తామండి. 5 సమభాగాలుగా చేసి 5 డివిజనల్ టెస్టులు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఒక్కొక్క టెస్ట్లో 100 బిట్లు ఇవ్వడం జరుగుతుంది. ఇవి మళ్ళీ ఇంకొక 500 బిట్లు అవుతాయండి. మరి ఈ విధంగా 5 డివిజన్ టెస్టులు అయిన తర్వాత ఇంటెన్సివ్ టెస్ట్ అనే పేరుతో ఇక ప్రతిదీ ఈ ఇంటెన్సివ్ ఎగ్జామ్స్ లేదా ఇంటెన్సివ్ టెస్ట్ల యొక్క ప్రత్యేకత ఏంటంటే ఖచ్చితంగా ఎగ్జామ్ని దృష్టిలో ఉంచుకొని ఏ విధమైనటువంటివి ప్రీవియస్ పేపర్లు అన్నింటినీ దగ్గర పెట్టుకొని ఎలాంటివి అడుగుతూ ఉన్నాడు, ఇక మిస్ అయినటువంటివి ఏమున్నాయి, ఈసారి ఏ రకమైనటువంటివి రావచ్చు అనేవి ఇంటెన్సివ్గా, అంటే తరచి చూస్తూ ఖచ్చితంగా భూతద్దం వేసి తరచి చూసి ఈ ఇంటెన్సివ్ టెస్ట్లను కండక్ట్ చేయడం జరుగుతుందండి.
సో ఇలాంటి టెస్ట్లు మనకి 3 కండక్ట్ చేయడం జరుగుతుంది. ఒక్కొక్క టెస్ట్లో 120 బిట్స్ ఉంటాయండి 8 సబ్జెక్టుల పైన. సో మరి 360 బిట్స్ ఈ ఇంటెన్సివ్ టెస్ట్ల ద్వారా కవర్ అవుతాయి. ఇక చివరగా ఉంటాయండి ఇక ఎగ్జామ్. మనం 1 వీక్లో రాయబోతున్నాం. ఎగ్జామ్ కరెక్ట్గా 7 డేస్లో రాయబోతున్నాం. సో 7 డేస్లో రాయబోతున్నాం అనగా డే బై డే ఎక్స్పెక్టెడ్ రిఫ్లెక్టివ్ అంటే ఇంకా ఈ ఎగ్జామ్స్లలో పెట్టేటటువంటివి సో మెయిన్ ఎగ్జామ్లో రిఫ్లెక్ట్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుందన్నమాట. అందుకే ఎక్స్పెక్టెడ్ రిఫ్లెక్టివ్ టెస్ట్లు అనేటటువంటి పేరుతో సో 3 టెస్ట్లను కండక్ట్ చేస్తూ ఉన్నాం. ఇవి ప్రతిదీ కూడా 160 బిట్స్తో మనకి మెయిన్ ఎగ్జామ్ ఏ విధంగా అయితే 160 బిట్స్తో కండక్ట్ చేస్తాడో అదే విధంగా 160 బిట్స్తో ఈ 3 రిఫ్లెక్టివ్ ఎక్స్పెక్టెడ్ టెస్ట్లను కండక్ట్ చేయడం జరుగుతుంది. వీటి ద్వారా 480 బిట్స్ కవర్ అవుతాయి. సో ఈ విధంగా దాదాపుగా 25 రివిజన్ టెస్ట్లు, ప్రతి 5 టెస్ట్లకు ఒకసారి గ్రాండ్ టెస్ట్, మరి ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత 5 డివిజన్ టెస్ట్లు, మరి ఈ 5 డివిజన్ టెస్ట్లు అయిన తర్వాత 3 ఇంటెన్సివ్ టెస్ట్లు, మరి ఈ 3 ఇంటెన్సివ్ టెస్ట్లు అయిన తర్వాత ఒక 3 రిఫ్లెక్టివ్ ఎక్స్పెక్టెడ్ టెస్ట్లను కండక్ట్ చేస్తాం. సో తద్వారా మీకు టోటల్ సిలబస్ అనేటటువంటివి సో 4 టైమ్స్ రివిజన్ చేయబడుతుందండి. 4 సార్లు రివిజన్ అవుతుంది. సో ఇది బాగా అందరూ గమనించాలి. 4 సార్లు రివిజన్ పడిందంటే ఇంకా ఏ ఒక్క బిట్ మిస్ అయ్యే అవకాశం ఉండదు. మరి సిలబస్ ఏ విధంగా ఉంటుంది? ఫస్ట్ టెస్ట్ జనవరి 1 నుండే స్టార్ట్ అవుతుందండి. సో టెస్ట్ నెంబర్ 1 ఈ సిలబస్ షెడ్యూల్ పేపర్ని యాప్లో ముందుగానే పెట్టేస్తా, మీరు ముందుగానే చూసుకోవచ్చు. సో మన టెస్ట్లు ఏ విధంగా కండక్ట్ చేస్తున్నామంటే చాలామంది ఫస్ట్ ఏంటంటే కనుక చిన్న టాపిక్లు ఇచ్చేసుకుంటూ టైం అంతా కిల్ చేసి లాస్ట్లో ఇంపార్టెంట్ పాయింట్లను మిగిలించేసి ఆదరబాదరగా కంప్లీట్ చేస్తారు. మనం అలా కాదండి. ఏవైతే ఇంపార్టెంట్ టాపిక్లు ఉన్నాయో వాటిని ముందుగా కంప్లీట్ చేసి సో మరి ముందుకెళ్ళడం జరుగుతుంది. చూడండి, ఒక్కసారి జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ టెస్ట్ సిలబస్. మొదటి సబ్జెక్ట్ క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ సైకాలజీ. మరి దీన్ని సో ఇందులో వైయక్తిక విభిన్నతాయే అనే చిన్న టాపిక్ అండి. ఇందులో ఉన్న బుద్ధి, అభివృద్ధి, అభియోగ్యత, అభిక్షమత ఇలాంటివి ఏం చదవాల్సిన అవసరం లేదండి. ఓన్లీ వైయక్తిక విభిన్నతాయే. సో వ్యక్తి అంతర్గత వైయక్తిక విభిన్నతాయే, వ్యక్తి అంతర వైయక్తిక విభిన్నతాయే ఈ టాపిక్ ఉంది కదా, సో దాన్ని చదువుకోవాలి. సో మరి దీన్ని టైమింగ్తో సహా ఉదయం 5 గంటలకి నిద్ర లేచి 5 నుండి 6 వరకు కంప్లీట్ చేసుకోవాలి. కంప్లీట్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ బ్రేక్ తీసుకొని నెక్స్ట్ సెకండ్ సబ్జెక్ట్ మెథడాలజీ. సో మెథడాలజీలో గహన అధ్యయన్, వ్యాపక అధ్యయన్ 6 to 8 వరకు అండి. సో ఎందుకంటే ఇది కొంచెం పెద్ద టాపిక్ కాబట్టి 6 to 8 AM వరకు చదువుకోవాలి. తర్వాత 3వ సబ్జెక్ట్ లిటరేచర్ అండి. లిటరేచర్లో ప్రేమాశ్రయి శాఖ. దీన్ని 10 to 12 వరకు 2 గంటల పాటు చదవాలి. సో మరి ఇదైన తర్వాత 2 గంటల తర్వాత ఒక 12 వరకు, మరి దాని తర్వాత మళ్ళీ హిందీ గ్రామర్లో కాల్ 12 to 1:30 వరకు చూసుకోవచ్చు. 1:30 తర్వాత కొంచెం మనం మధ్యలో రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం ఉందండి. ఎందుకంటే ఒకేసారి చదువుకుంటూ వెళ్తే ఎవరికి గుర్తుండవు. సో మధ్యలో ఖచ్చితంగా 1 అవర్ అన్న పడుకోవాలి, నిద్రపోవాలి, రెస్ట్ తీసుకోవాలి. సో మరి ఇక్కడ 1 నుండి 3 వరకు గ్యాప్ వదలడం జరిగిందండి. మళ్ళీ 3కి మీరు పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అనే 5వ సబ్జెక్ట్ని స్టార్ట్ చేయాలి. శిక్ష అర్థవ పరిభాషాయి అనేటటువంటిది. సో 3 to 5 వరకు. మరి 5 తర్వాత కంటెంట్ అండి. మీరు బాగా గమనించినట్లయితే మన షెడ్యూల్లో కూడా టైం టేబుల్లో కూడా ఒక హార్డ్ సబ్జెక్ట్, ఒక ఈజీ సబ్జెక్ట్, ఒక హార్డ్ సబ్జెక్ట్, ఒక ఈజీ సబ్జెక్ట్ ఫ్రేమ్ చేసుకుంటూ వచ్చేస్తున్నాం అన్నమాట. ఈ విధంగా ఒకేసారి బర్డెన్ పడకుండా పక్కాగా మనము చాలా ప్రశాంతంగా హ్యాపీగా సో ఎట్టి పరిస్థితుల్లో బోర్ ఫీల్ అవ్వకోకుండా, బర్డెన్ ఫీల్ అవ్వకోకుండా సిలబస్ కంప్లీట్ చేసుకోవచ్చు. మరి తర్వాత 7వ సబ్జెక్ట్ జీకేనండి. జీకేలో అంతర్రాష్ట్రీయ పురస్కార్, నోబెల్ పురస్కార్, రామన్ మెగసెసే ఇలాంటివి అనమాట. సో మరి ఇలాంటివి ఇతర బుక్ సో నోబెల్ ప్రైజులు, రామన్ మెగసెసే, బుక్కర్ ప్రైజులు, మ్యాన్ బుక్కర్ ప్రైజులు ఇటువంటి వాటి గురించి. ఇక తర్వాత జీకేలో కూడా కరెంట్ అఫైర్స్ అండి. జీకే తర్వాత కరెంట్ అఫైర్స్, అవార్డులు, పురస్కారాలు. అంటే 2024లో సో అందజేయబడినటువంటి అవార్డులు, పురస్కారాలు ఇంకా అన్నీ అండి. సో పద్మ అవార్డులు కావచ్చు, భారతరత్న కావచ్చు, ఆస్కార్ అవార్డులు కావచ్చు, అన్నీ.
సో 2014లో ఇవ్వబడిన మొత్తం అవార్డులు పురస్కారాలు. దీనికోసమని మీరు ఏదైనా మార్కెట్లో దొరికే ఏదైనా కరెంట్ అఫైర్స్ పుస్తకాన్ని తీసుకోండి, అందులో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అవార్డులు పురస్కారాలనే తీసుకోవాలి. సో ఆ రకంగా మనము ఎక్స్పెక్టెడ్ ఏవైతే అవకాశం ఉందో అటువంటి టాపిక్లనే చూస్ చేసుకొని ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుందండి. సో ఈ విధంగా మళ్ళీ టెస్ట్ నెంబర్ 2లో కూడా చూడండి, ఈ విధంగా నెక్స్ట్ సిలబస్ అనేటటువంటిది ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ కూడా మనము కంటెంట్ని కూడా మీరు బాగా గమనించినట్లయితే సో 8th క్లాస్ నుండి స్టార్ట్ చేసుకున్నామండి. ఎందుకంటే లాస్ట్ టైం టెట్లో కూడా మనకి 8th క్లాస్ నుండే ఎక్కువ బిట్లు రావడం జరిగింది. సో కాబట్టి ఏ పాయింట్లనైతే సో మరి క్వశ్చన్ పేపర్ సెట్ చేసేటటువంటి వాళ్ళు ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారో వాటినే ముందు వరుసలో అమర్చి రాను రాను బర్డెన్ మీకు తగ్గించుకుంటూ రావడం జరిగిందండి. సో కాబట్టి ఇక్కడ కూడా ఈ సిలబస్ని అంతా ఒక్క రోజులో కంప్లీట్ చేయాల్సిన అవసరం ఏం లేదు. సో మినిమం 4 to 5 days టైం ఇస్తూ ఉంటామండి. ఒక్కొక్క ఎగ్జామ్కి 4 to 5 days టైం ఉంటుంది. సో మరి సిలబస్ తక్కువగా ఉన్నప్పుడు 3 days ఉంటుందండి, లేదంటే 4 to 5 days ఉంటుంది. కాబట్టి ఈ టైం టేబుల్లో మీకు ఖచ్చితంగా ఈ టెస్ట్ కిందనే ఎగ్జామ్ డేట్ కూడా అనౌన్స్ చేయబడి ఉంటుందండి. ఈ డేట్ కల్లా మీరు సిలబస్ కంప్లీట్ చేసుకోండి. ఆ రోజు రాత్రి 9 గంటలకు కానీ 9:30కు కానీ ఎగ్జామ్ అప్లోడ్ అయిపోతుంది. ఖచ్చితంగా 9:30 కల్లా అప్లోడ్ అయిపోతుంది. మీరు ఆ ఎగ్జామ్ని రాసి వెంటనే మీరు సో మీ రిజల్ట్ని, ఆన్సర్ కీని, మీ ర్యాంక్ని, స్కోర్ని అంతా కూడా మీరు చూసుకోవచ్చు. సో దీనికోసం మీరు వెంటనే కూడా సురేష్ హిందీ అకాడమీ అనేటటువంటి యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. సురేష్ హిందీ అకాడమీ అనేటటువంటి యాప్. సో ఆ యాప్ ఏ విధంగా ఉంటుందంటే ఈ విధంగా ఉంటుందండి. ఈ సురేష్ హిందీ అకాడమీ అనేటటువంటి యాప్ని ఇన్స్టాల్ చేసుకొని మీ పేరు, మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడిని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత కింద స్టోర్ అనేటటువంటిది ఉంటుంది. ఇక్కడ కింద చూడండి బ్లూ కలర్లో బ్లింక్ అవుతూ ఉంది. ఈ స్టోర్ని టచ్ చేసినట్లయితే ఈ యొక్క ఇంటెన్సివ్ రివిజన్ టెస్ట్లు అనేటటువంటి పేరుతో ఉన్నటువంటి కోర్స్ కనిపిస్తుంది. సో అందులోకి వెళ్ళేసి మీరు ఆ షెడ్యూల్ పేపర్ని అదేవిధంగా ఎగ్జామ్స్ని మీరు రాసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఓకేనా? సో మరి ఇక్కడ ఇచ్చేటటువంటి బిట్లన్నీ కూడా చాలా ఖచ్చితత్వంతో కూడి స్టాండర్డ్ బుక్స్ నుండి, సో లిటరేచర్ అయితే ఆచార్య రామచంద్ర చెట్ల పుస్తకం నుండి, బాబు గులాబ్ రాయ్, సో ఈ 2 పుస్తకాలను ప్రామాణికంగా చేసుకొని మీకు ఇవ్వడం జరుగుతుందండి. ఇక అదేవిధంగా మరి మెథడాలజీ అయితే సఫల్ శిక్షణ కళ, భాషా శిక్షణ్, నూతన హిందీ భాషా శిక్షణ్. ఇక గ్రామర్కి అయితే సో మరి స్టాండర్డ్ బుక్స్ ఏవైతే ఎన్సీఆర్టీ, ఎస్సీఆర్టీ బుక్స్ ఉన్నాయో వాటి నుండి మీకు ఖచ్చితమైనటువంటి మొన్న టెట్లో ఏ విధమైన డెప్తీ క్వశ్చన్లు అడిగారో అటువంటివే మీకు అందజేయడం జరుగుతుంది. సో ఆషామాషిగా ఉండవండి, ఖచ్చితత్వంతో కూడినటువంటి బిట్లే ఉంటాయి. ఈ బిట్లే రేపొద్దున మెయిన్ ఎగ్జామ్లో రిఫ్లెక్ట్ అయ్యే విధంగా ఫ్రేమ్ చేసి మీకు అందజేయడం జరుగుతుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్.